మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ఇంకా ఒక 2-3 రోజులు కావచ్చు మొగల చంపిన పెళ్ళాలు అని పేపర్లో రాక తప్పాయ అని ఇలా రానే వచ్చింది పేపర్లో. ఏడ జరిగింది ఈ ముచ్చట? నల్లగొండ జిల్లా నరసాపురంలో జరిగింది. అయితే మొగడు చచ్చిపోయిందట. మొగడు చచ్చిపోయిందన్న సంగతి బయట చెప్పిందట భార్య వచ్చి. అయ్యో నా మొగడు చచ్చిపోయినాడు అరే ఇప్పటిదాకా బాగుంది ఎట చచ్చిపోయినామంటే గుండెపోటు వచ్చినట్టుంది. అయ్యో చచ్చిపోయాడు దేవుని గుళ్ళ మనవే దేవుడు తీసుకుపోయినా అని ఏదో కథల పట్టుకుని ఏడుస్తుందట. అయితే ఈ చచ్చిపోయిన ఆయన పేరు ఏం పేరు అంటే గోవింద్, ఆమె పేరు భార్య పేరేమో సరోజ. అయితే ఈ చచ్చిపోయిన ఆయన తమ్ముడు జర్రంతా తెలివి కలవడట. ఏందమ్మమ్మ వదిన ఏడుస్తప్పుడల్లా గడుకోసారి బెదురుతుంది, బితిరి చూస్తుంది, ఏం కావచ్చు మరి మా అన్న మామూలుగానే సాధారణంగానే చచ్చిపోవచ్చునా లేకపోతే మా వదిన ఏమైనా చంపిందా? ఎందుకంటే మా వదిన జర్రంతా ఆటగాడన్న సంగతి ఆయనకు ముందుగానే పసిగట్టింది. ఎందుకంటే దొంగతనం పలాంతనం అనేది ఎన్నడుకున్నా కానీ బయటపడుతుంది. అయితే ఈయనకు ఎంతో కొంత అక్కడనో ఎక్కడో గుసగుస సప్పుడు ఎరికే కానీ చంపే అంత కోపం ఉంటుంది. సరే దామ పని ఆమె చేసుకుంటుంది కానీ అనుకున్నట్టు కానీ ఏడుపును బట్టి డౌట్ వచ్చిందట. సావు అయితే అయిపోయినాక పోలీసుల దగ్గరికి పోయిందట. పోలీసుల దగ్గర పోయి సార్ మా అన్న చచ్చిపోయిండు కానీ మా అన్న సావు సాధారణ మరణం అయితే కాదు, మా అన్నని చంపినట్టు గుర్తుంది, జర ఎంక్వైరీ చేయరని ఒక కంప్లైంట్ ఇచ్చేసి వచ్చిందట. పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారట. పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసేటప్పుడు ఇక చుట్టుపక్కల చెప్తారు కదా, ఏ గట్ట కాదు ఇట్లా ఇప్పుడు పలానోడు వచ్చిపోతుంటాడు, మరి వీళ్ళకి ఏమైనా పిల్లలు ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా అయినా ఎవరంతా రాలే ఉంటారు, ఏమైనా పిల్లమోళ్ళు ఇద్దరు ఇంట్లోనే ఉంటారు, కాకపోతే అప్పుడో ఇప్పుడో పలాని సీనిగాడు వచ్చిపోతారు ఇంటికి అని చెప్పిరంట. సీనిగాడు వచ్చిపోతాడు, మరి వీళ్ళు ఏడబున్నారు ఏం కథ అనుకొని ఎంక్వైరీ చేస్తారు కల్లా అదేది మన దామర్చర్ల దగ్గర రైలు గేట్ ఉంటుందంట. రైలు గేట్ దగ్గర చెట్టపొద ఉందంట. చెట్టపొదలో పోయి దాచుకురంట. వీళ్ళిద్దరు దాచుకోగానే పట్టుకొని వచ్చి ఏం జరిగింది ఎక్కడ కథ మీ కథ అంతా మాకు ఎరికే కానీ ఆయన ఎట్ట చంపిరు ఏం కథ మాకు చెప్పురని చెప్పిరంట. ఇంకా అప్పుడు చెప్తుందంట పిల్లం, ఇంకా ఈయన పేరు సీను, నేను 6 ఏళ్ళ ఉంచుకొని 6 ఏళ్ళ నుంచి మాది నడుస్తూనే ఉంది. నా పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఎవరంతా వాళ్ళు ఉన్నారు, మా భర్త నేను ఇద్దరమే ఉంటాం. నాకు జరంత అప్పుడో ఇప్పుడు బుద్ధి పుట్టినప్పుడు ఈయనతో సోప చేస్తా. ఈ పాడైపోను ఈ 8 తారీఖు నాడు ఏమో వీడు ఫోన్ చేస్తే నేను ఫోన్ మాట్లాడుతుంటే నా మొగుడు జరంతా గోడసాటు పోయింటి వచ్చి విన్నాకనే అడిగిండట, ఎవరితో మాట్లాడుతున్నాం ఏం కథ అని అడిగేసరికల్లా నేను మా దోస్తా అని చెప్తే నమ్మలేదు. నమ్మక ఫోన్ చెక్ చేస్తారకల్లా ఈ సీన్ నెంబర్ ఉంది, ఈ సీన్ నెంబర్ ఉండగానే నువ్వు పలానాతో మాట్లాడుతున్నావు అనే ఉద్దేశంతో ఆ ఫోన్ పక్కన పలగొట్టిండు. ఆ పలగొట్టిన ముచ్చట మళ్ళీ నేను సీన్కి చెప్తే మరి సీన్ ఏమన్నాడమ్మా ఎట్టన్నా చేసి మన అక్రమ సంబంధానికి ఆడ అడ్డొస్తుంది కదా ఆయన పని చేద్దామని ఆడంటే ఆయనకంటే ముందుగా నేను కూడా చెవి రూపినా, అందుకోసమని నా మొగని చంపాలనుకున్నాము అని అన్నారట. మరి ఎట్ట చంపినాం ఏం కథ అని అడిగిరట. ఎట్ట చంపినాం ఏం కథ అని అడగంగానే ఈ నెల 10 తారీఖు నాడు పిలిపించుకున్న మా సీని పిలిపిగానే ఇంటికి వచ్చిండు. నా మొగుడు కూడా ఇంటనే ఉన్నాడు. అట్టి ఇంటికి రాగానే తలుపు తర్వాత దగ్గర పెట్టగానే కాళ్ళు పట్టుకుంటూ చేతులు పట్టుకుంటూ నేను మీద కూర్చొని మెత్త పెట్టినా, ఊపిరాడ కూడా చేద్దామని చంపుదామని చూస్తారు కదా, పాడైపోయినాడు జలపాంచుకోగానే ఏం చేయాలని చూస్తారు కదా, నాకు ఎక్కడ దొయ్యలేదు, జరత గట్టి పట్టుకోరని నా ఉంచుకున్నాను అని చెప్పిన. ఆడు గట్టి పట్టుకోగానే మూలంగా ఉన్న ఒక రోకలమండ తీసుకొని వచ్చిన. ఆ రోకలమండ తీసుకొని వచ్చి ఒకటే పెట్టిన. ఏడికెళ్ళి పెట్టామమ్మ మర్మ అని ఉంటాయి కదా, ఇక బీర్జాల మీదకెళ్ళి కొట్టేసరికి అట్టనే బీర్జాల వదిలేసి చచ్చిపోయిండు అని చెప్పినారు. మరి రక్తం బిక్తం వెళ్తుంది, మరి ఆ బట్టలు ఏం చేసినావు, రోకలమండ ఏం చేసినావు అని పోలీసులు అడిగారట. ఆ బట్టలు ఆ రోకలమండ మొత్తం మూట కట్టి ఒకడ వేసినాం సార్, నేను పాడైపోను దొరకమేమో అనుకున్నాను కానీ మీరు దొరికించుకుంటారు సార్ అని చెప్పిరట. అన్యాయం పాడైపోను చూడు, అక్రమ సంబంధానికి అడ్డొస్తుండని మొగని చంపితే ఆడు పుస్తకట్టిన పాపానికి, నీతోటి కాపురం చేసిన పాపానికి, పిల్లలుగన్న పాపానికి, మొగడైన పాపానికి, అక్రమ సంబంధానికి అడ్డు రాకుట్టే మిమ్మల్ని అర్రల తోలి గర్వకాడ వంతగాడు మొగడవుతాడా? గింత అధ్వానంగా తయారయ్యారు అమ్మ తమ్మలారా మీరు, నాకు అర్థం కాదు కానీ ఈ అక్రమ సంబంధాలు పాడైపోను. ఆల్రెడీ బిడ్డల పెళ్ళిలాయే, అల్లుళ్ళు వచ్చే, మనవరాలు వచ్చే వయసుకు వస్తేవి, ఇప్పటికి కూడా నువ్వు లేగలగాస్తుంటే ఎట పాడేసి వస్తావు చెప్పు? ఒకవేళ గట్టినే ఇంకేమన్నా నీకు ఆకలి ఎక్కున్నా బూగరు ఎక్కున్నా నువ్వు గసోటి పని చేయాలనుకుంటే పాడైపోను దేశం మస్తు ఉంది, ఏడన్నా పోదామా, ఎన్నో చెట్లలో పుట్టల్లో ఎన్నో పనికాల్లో పాటకాల్లో చూసుకుంటామా. తీరా మొగని తెలిసేటట్టు చేస్తేవి. మొగడు ఎంత ఇంటోడైనా ఎంత గుడ్డోడైనా ఎంత తెలిదక్కుడైనా కానీ మొగడు అన్నోడు అడ్డు చెప్పాడు అనుల్లా. అడ్డు చెప్పిన పాపానికి మొగని చంపి ఏం చేద్దామనుకోవచ్చు వీళ్ళు? మొగని చంపి మళ్ళీ పెళ్లి చేసుకొని మళ్ళీ పిల్లలుగా అందాం అనుకోవచ్చునా? గింత అధ్వానంగా తయారయ్యారు మీ అక్రమ సంబంధాలు పాడైపోను. ఏకంగా కుత్కవిస్తే ముక్కు మూస్తే సావలేదని రోగల వంట తీసుకొని బీర్జాల వాళ్ళ కొట్టి చంపిందట. ఏమంటారు ఈ రాజకారి ఆడి మనిషి. ఏడ జరిగింది ఏమిటంటే నల్లగొండ జిల్లా నరసాపురంలో హత్య కేసులు ఛేదించిన పోలీస్ సార్లు మీ తెలివికి జోహార్ కానీ మా అమ్మ కానీ ఇటువంటి వాళ్ళు ఆడవాళ్ళు ఉంటే మీ అక్రమ సంబంధాలు పాడైపోను మానుకునే ఉపాయం చేయరి. ఉత్తపుణ్యానికి ఇవాళ పోయి లోపల వేసిరి, ఆయనో జైలు వేసిరి, ఇవనో జైలు వేసిరి. రేపనాడు బయటకు వెళ్తున్నొచ్చునా, బయటకు వచ్చినాక ఏమక్కడ జైలు పోయినావా అంటే నోటి ఉంచకుండా వచ్చినా గింత అధ్వానం పాడైతే అదులో నాకు అర్థం కాదు కానీ మొగడన్నోడు అడుపడకు ఇటు ఏం చేస్తాడు మరి? గర్వకావాలి ఉండవలసి అయితే మాకు